మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను జానకి. అమ్మ, ఈ రెండు అక్షరాల పిలుపులో ఎంతటి బలం ఉందో, ఆ పిలుపు వెనుక ఎంతటి మమకారం ఉందో చెప్పడానికి మాటలు చాలు. లోకమంతా తలకిందులైన, కాలం తనను కదిలించిన అమ్మ కోసం ఆ పసి ప్రేమ పడే ఆరాటం వెలకట్లేంది. ఈరోజు మేము మీకు చూపించబోయే ఈ దృశ్యం చూస్తే మీ కళ్ళు చెమర్చకుండా ఉండవు, గుండె బరువెక్కక తప్పదు. అది ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరం. సూర్యుడు నిప్పులు జరుగుతూ ఉన్నాడు. తార్ రోడ్లన్నీ నిప్పుల కుంపట్లా మండుతున్నాయి. అపస్మారక స్థితిలో ఒక తల్లి నడి రోడ్డుపై పడిపోయింది. ఆకలితోనో లేక నీరసంతోనో ఆమె శరీరం సహకరించలేదు. బట్ ఆ పక్కనే ఉన్న 8 ఏళ్ల పసివాడికి మాత్రం ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టే అనిపించింది. అమ్మని ఎన్నిసార్లు పిలిచినా లేవట్లేదు. పక్కనున్న వారు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఆ సమయంలో ఆ చిన్నారి తల్లి కోసం పడే తాపత్రయం ఉంది చూసారా, అంత ఇంత కాదు. కాలికి చెప్పులు లేవు, ఎర్రగా కాలుతున్న తారు రోడ్డు. ఆ పసిపాదలు మండుతున్నా లెక్క చేయలేదు. తన బాధ కంటే రోడ్డుపై పడున్న తన ప్రాణ సమానమైన అమ్మే కనిపించింది వాడికి. మానవత్వం మచ్చుక కూడా లేని ఆ సమాజాన్ని సాయం అడిగినా ఉపయోగం లేదనుకున్నాడో ఏమో. వెంటనే అక్కడి నుంచి పరుగులు తీసి ఎక్కడి నుంచో నీళ్లు పట్టుకొని మళ్లీ పరుగునొచ్చాడు. వణుకుతున్న చేతులతో నీళ్లను అమ్మ మొహంపై జల్లుతున్న ఆ చిన్నారిని చూస్తుంటే రాతి గుండె కూడా కరగాల్సిందే. చివరికి ఆ వాడి ప్రయత్నం ఫలించి తల్లి లేచి కూర్చుంది. ఆ మండుటెండలో వాడికి ఏ దిక్కు లేకపోయినా తన ప్రేమనే దిక్కుగా మార్చుకుని అమ్మను నిద్రలేపేందుకు బుడ్డోడు చేసిన ప్రయత్నం ఉంది చూడండి. ఆ తల్లిపై చెక్కు చెదరని ప్రేమకు నిలువెత్తు సాక్ష్యం. దేవుడు ఎక్కడో లేడు, అమ్మ ప్రాణాలు నిలబెట్టేందుకు తప్పించే ఆ బిడ్డ రూపంలోనే ఉన్నాడని ఆ దృశ్యం నిరూపిస్తుంది కదా. చూసేవారి కంట కన్నీరు పెట్టిస్తోంది. బాలుడు చేసిన పనిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది కాస్త వైరల్గా మారింది. అలాగే సాయం చేయకుండా వీడియో తీశాడని నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఏదేమైనా ప్రకృతి ఎంత కఠినంగా ఉన్నా, పేదరికం ఎంత వేధిస్తున్నా అమ్మ ప్రేమ ముందు అన్నీ చిన్నబోయాయి. చివరికి ఆ పసివాడి పిలుపు ఫలించింది. అమ్మ కళ్ళు తెరిచింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నేటి సమాజానికి ఒక పాఠం. ఎన్ని ఆస్తులున్నా, ఎంత హోదా ఉన్నా అమ్మ కంటే మించిన సంపద ఏదీ లేదని ఆ 8 ఏళ్ల బాలుడు లోకానికి చాటి చెప్పాడు. అలాగే అందరి బాల్యం, అందరి జీవితం ఒకేలా ఉండవని కూడా చెప్తుంది ఈ సంఘటన. మరి మీరేమంటారు? కామెంట్ చేయండి.